లంకాయన్ శంక్రీ దేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచ పత్నే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురే మహాలక్ష్మి ముహురియే ఏకవీర ఉజ్జయిన్యాన్ మహాకాళి పీఠికాయన్ పురుహూతిక ఓజ్జయాన్ గిరిజాదేవి మాణిక్య డాకిన్యాన్ శివ హరిక్షేత్ర కామాఖ్య చ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాలు వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరీ వారణాస్య విశాలాక్షి కాశ్మీర్ నీవే సరస్వతి అష్టాదశసు తానేషు శక్తి పీఠాని అంటే నీవే నీవే. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. పైన చెప్పిన శ్లోకం మీకు అర్థమై ఉంటుంది. శక్తి స్వరూపిణి, కరుణామయి, మాతృత్వం, ధైర్యం, అభయం, విజయానికి మూల రూపిణి అయిన అమ్మవారి శక్తి పీఠాలు శ్లోకం. 18 శక్తి పీఠాలు వివరములు 18 భాగముల వీడియో రూపంలో మీకు వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. 3వ శక్తి పీఠం శృంఖలాదేవి శక్తి పీఠం. స్థానం పాండువ, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం. పాండువ కోల్కతా నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాముఖ్యత పడిపోయిన శరీర భాగం సతీదేవి కడుపు ఈ ప్రదేశంలో పడిందని సాంప్రదాయకంగా నమ్ముతారు. అధిష్టానం దేవత శృంఖలాదేవి. శృంఖలాదేవి దయగల అంశానికి ప్రతీక. మధ్యయుగ కాలంలో అసలు ఆలయం విధ్వంసాన్ని ఎదుర్కొందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. తిరిగి మరలా అదే స్థానంలో ఆలయ నిర్మాణం అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం జరుపుకునే వార్షిక పండుగను మేళతాళ అని పిలుస్తారు. ఇది హిందూ మరియు ఇతర మతస్థులకు ప్రీతికరమైన వార్షిక మహోత్సవం. అంతేకాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడం ఎలా అనగా, మీ ప్రాంతం నుండి రైలు మార్గమున లేదా విమాన ప్రయాణం చేసి కోల్కతా చేరుకోండి. కోల్కతా నుండి పాండువ టాక్సీలో లేదా ఆటోలో లేదా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బస్సులో పాండువ చేరుకోవచ్చు. పాండువ కోల్కతా నుండి 2 నుండి 2.5 గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. రైలు మార్గం ప్యాసింజర్ ట్రైన్ సేవలు కోల్కతా నుండి పాండువ రైల్వే స్టేషన్ వరకు అనుసంధానించబడి ఉన్నాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ సమీప విమానాశ్రయం. ఓకే ఫ్రెండ్స్, మరొక శక్తిపీఠం వివరణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.